21వ తేదీ జూన్ నెల 2026వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయము 10వ వచనము. నేను నీకు తోడయున్నాను. సహోదరి సహోదరులారా, ప్రభుకున్న మరొక పేరు ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనగా అర్థము దేవుడు మనకు తోడుగా ఉండును అని. మనకున్న కష్ట పరిస్థితులను బట్టి, శ్రమలను బట్టి ప్రభువు మనల్ని విడిచిపెట్టేశాడేమో అని అనుకుని మనమే భయపడుతూ ఉంటాము, బాధపడుతూ ఉంటాము. కానీ నిన్నెన్నడూ విడువను ఎడబాయను అని ప్రభు వాగ్దానం చేశాడు కదా. ప్రభువు అనుమతించిన ప్రతి శ్రమ కూడా మన మేలుకే. ఒకవేళ ప్రభువు మనల్ని కొంతకాలము శిక్షించినప్పటికీ, కొంతకాలమైన తరువాత ప్రభువే అద్భుతంగా మనల్ని శ్రమల నుండి విడిపిస్తాడు. బిడ్డ తప్పు చేసినప్పుడు తండ్రి ఎలాగైతే శిక్షిస్తాడో, మన పరలోకపు తండ్రి కూడా అంతే. మనల్ని సరిచేయడానికే ప్రభువు శిక్షిస్తూ ఉంటాడు. అంత మాత్రమున మనపై ప్రభువునకు ప్రేమ లేదు అని ఎప్పుడు అనుకోకూడదు. కొరింథీలో సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు వ్యతిరేకమైన పరిస్థితులు ఉండగా ప్రభువు పౌలుతో పలుకుతున్న మాటలివి. భయపడవద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను అని. వ్యతిరేకమైన పరిస్థితులను బట్టి, శ్రమలను బట్టి, పోరాటాలను బట్టి భయపడుతూ ఉంటాము. కానీ మనము ఒంటరి వారము కాదు, ప్రభు మనకు తోడుగా ఉన్నాడు అని గ్రహించి ధైర్యంగా ఉండాలి. ప్రభువే మన ధైర్యము, బలము. మనకు హాని చేయాలి అని ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ మనకు ఎటువంటి కీడు కలగకుండా ప్రభువే మనల్ని కాపాడుతూ ఉంటాడు. వ్యతిరేకమైన పరిస్థితులు, శ్రమలు, పోరాటాలు వచ్చినంత మాత్రంన ప్రభు మనల్ని విడిచిపెట్టాడు అని అనుకోకూడదు. ప్రభు మనకు తోడుగా ఉన్నాడు అనే ధైర్యంతో కొనసాగాలి. ఎటువంటి శ్రమ, పోరాటము కలిగిన ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు అద్భుతముగా ప్రభు యొక్క సహాయాన్ని మనం చూస్తాము. అన్ని ప్రమాదాల నుండి, కీడుల నుండి ప్రభువే మనల్ని రక్షిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. మాకు కలుగుతున్న శ్రమలను బట్టి, పోరాటములను బట్టి భయపడి కృంగిపోయే వారముగా కాకుండా, మేము ఒంటరి వారము కాదు, మీరు మాకు తోడుగా ఉన్నారు అనే ధైర్యాన్ని అనుగ్రహించండి ప్రభువా. మీ సన్నిధి ఎప్పుడూ మాకు తోడుగా ఉంటుంది అని సంపూర్ణముగా విశ్వసించాలి తండ్రి. దేనిని బట్టి మేము భయపడి నిరుత్సాహపడే వారముగా ఉండకూడదు తండ్రి. నా ప్రభు నాకు తోడుగా ఉన్నాడు, అన్ని కీడుల నుండి, అపాయాల నుండి ప్రభువే కాపాడతాడు అనే విశ్వాసంతో కొనసాగే వారముగా మమ్మల్ని దీవించమని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయముల నుండి మీరే వారిని రక్షించమని, ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.